ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. సింధుని ఇంప్రెస్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. సింధు, ఏంటి? నువ్వు కూడా కూర్చో, భోంచేద్దాం. అబ్బే, ఈ భోజనం ఇద్దరికి సరిపోదబ్బి. మీ ఒక్కరికే తీసుకొచ్చుండాను. పర్లేదు సంధ్య, దీన్నే మీ ఇద్దరం షేర్ చేసుకుంటాం. కూర్చో సింధు. నేను క్యారియర్ తీసుకొచ్చాను యష్, నువ్వు తినేసి. సింధు, అయితే ఓ పంచి, నీ క్యారియర్ తీసుకొని ఇక్కడికి వచ్చాయి, ఇద్దరం ఇక్కడే కలిసి తిందాం. యష్ నాతో క్లోజ్గా మాట్లాడడం చూసి సంధ్య ఉడుక్కుంటుంది. దీన్ని ఇంకా ఏడిపించాలి. చెప్తాను నీ సంగతి. అలాగే యష్, నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. సంధ్య, వడ్డించు. అట్నే అబ్బి. చాలు. సింధు, అక్కడెందుకు, ఇటువైపుకి వచ్చేసాయి. సంధ్య, ఆ చైర్ ఇటే. సంధ్య, ఆ చైర్ ఇటేయి. నేనా? నీకే చెప్పేది, చైర్ అయ్యి. ఇదిగో ఈ ఫైల్స్ బ్యాగు తీసేయి, ఆ పక్కన పెట్టు. అది కూడా తీసి పక్కన పెట్టు. సంధ్య, చూస్తావేంటి, వడ్డించు. సింధు, ఇవాళ ఏం కర్రీ తెచ్చావు? బెండకాయ కర్రీ. సంధ్య, యష్కి కూడా వేస్తాను. చాలు సింధు. ఇదిగో. ఇదేంటి? యష్ చెప్పి సిద్ధ ఇట్టు కలిసిపోయిండారు. యష్, ఎలా ఉంది టేస్ట్? సూపర్ సింధు. ఏ మాటకు ఆ మాటే గాని నువ్వే వంట చేసినా సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నీ చేతిలోనే ఏదో అద్భుతం ఉంది సింధు. నువ్వు ఏ వంట చేసినా సూపర్. అయితే ఇంకో చోటిస్తానుండు. అబ్బి, నాకు ఇంటి దగ్గర చాలా పనుండదబ్బి. మీరు తినడం అయిన తర్వాత క్యారియర్ ఎవరితో అయినా పంపించేయండి, నేను వస్తాను. సరే, వెళ్ళు. సింధు, భోజనం మధ్యలో వెళ్తున్నావేంటే? ఇప్పుడే వస్తాను యష్. ఇంత క్లోజ్గా నటిస్తున్నా సింధు ఇప్పుడైనా రిషిని పంపిస్తుందా?
నువ్వనుకున్నంత ఈజీ కాదు ఒకరి ప్రేమని సంపాదించడం. వంట చేసి వడ్డిస్తే వంట మనుషులు అవుతారు గాని సొంత మనుషులు కారు. వెళ్ళు. ఏంటి శశి? నీతో మాట్లాడాలి రిషి. చెప్పు. అసలు నువ్వెలా రిషి మా అందరినీ వదిలేసి ఆమెతో ఉండగలుగుతున్నావు? మన ఇంట్లో అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది శశి? నానమ్మకి అసలు ఒంట్లో బాలేదు, సీరియస్ గా ఉంది. అవునా? అవును, మొన్న నీ గురించి ఆలోచిస్తూ పడబోయింది కూడా. మీ అమ్మగారు బాగా మెంటల్ డిప్రెషన్కి గురయ్యారు. రిషిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ నానమ్మతో ఉండేలా చూడండి. అప్పుడే పేషెంట్ త్వరగా నార్మల్ అవుతుంది. నానమ్మకి అంత సీరియస్ అవ్వడానికి కారణం నువ్వే తెలుసా? నేనేం చేశాను? నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళిపోబట్టే కదా నానమ్మ నీ మీద దిగులు పెట్టుకుంది. నిజంగా నానమ్మ నా గురించి బాధపడుతుందా? అవును, నేనెందుకు అబద్ధం చెప్తాను నీకు? నువ్వు ఒకసారి వచ్చి నానమ్మని కలిస్తే నిన్ను చూసి ఎంత సంతోషపడుతుందో తెలుసా? నువ్వు వస్తే నానమ్మకు త్వరగా నయమవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. అలాగా? అవును, రా మన ఇంటికి వెళ్దాం. నానమ్మని కలిసి మాట్లాడి కాసేపు ఉండి కావాలంటే తర్వాత ఆమె దగ్గరకు వెళ్దువు గాని దా. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మకు చెప్పకుండా నేను మీ ఇంటికి వచ్చేస్తే అమ్మ పాపం ఇక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఎటు వెళ్ళిపోయానో అని కంగారు పడుతుంది. అమ్మ వచ్చాక అమ్మకు చెప్పి వెళ్దాం. ఆమెకేం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నానమ్మకి సీరియస్ గా ఉందంటే వినవేంటి? వస్తావా రావా? నీకు నానమ్మ కావాలా వద్దా? సరే, పద వెళ్దాం. రిషి, రా నాన్న వెళ్దాం. రా. మేము మా ఇంటికి వెళ్తున్నాం.
దేనికి? నానమ్మకి ఒంట్లో బాగాలేదంటమ్మా, సీరియస్గా ఉందంట. మనం వెళ్ళి ఒకసారి చూసొద్దామమ్మా. మీ అత్తయ్యకు ఒంట్లో బాగాలేదని తెలిసి నువ్వు జాలిపడి రిషిని పంపిస్తావనేదే వాళ్ళ ప్లాన్ అమ్మా. ఇందాకే వాళ్ళ నాటకం అంతా నా కంట పడింది. దానికి సంబంధించిన వీడియోను కూడా నీకు పంపించానమ్మా, చూడమ్మా. అదంతా నాటకం నాన్న. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంటికి వెళ్దాం, పద. శశి, నిన్ను తీసుకెళ్ళడానికి ఆ కన్యాకుమారి ఇంకా రాలేదా? పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు, మా అమ్మమ్మ వస్తుందిలే. సరే శశి. పద. ఇదిగో ఈ ఫైల్స్ బ్యాగు తీసే ఆ పక్కన పెట్టు. అది కూడా తీసి పక్కన పెట్టు. ఏ మాటకు ఆ మాటే గాని నువ్వే వంట చేసినా సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. సంధ్య, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సంధ్య, నీకే చెప్పేది, వాటర్ ఇవ్వు. నా చేత్తో ఇచ్చే నీళ్లు మీకు రుచిగా ఉంటాయా? వద్దులేండి. ఏమైంది నీకు? ఎందుకు ఇప్పుడు అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకో? అసలు ఇప్పుడు ఎందుకంత కోపం సంధ్య? నా కోపం మీ మీద కాదులేండి, నా మీదే నాకు కోపం. మీకోసం నేను ఎంత ఆరాట పడుతున్నా నాకైతే అసలు ఏ గుర్తింపు లభించటం లేదు. మీ పొగడ్తలన్నీ బయటి వాళ్ళకే తక్కుతా ఉన్నాయి. పొగడ్తలేంటి? ఆఫీస్లో జరిగింది గుర్తు చేసుకోండి. నీ చేతిలోనే ఏదో అద్భుతం ఉంది సింధు. నువ్వు ఏ వంట చేసినా సూపర్. అయితే ఇంకో చోటిస్తాను. ఓహో, సంధ్య కోపానికి అదా కారణం. సంధ్య, ఆఫీస్లో సింధుని మెచ్చుకున్నాననేగా కోపంతో ఉన్నావు? అర్థమైంది. నన్ను తప్ప మీరు అన్నీ బాగానే అర్థం చేసుకుంటారు. యాక్చువల్లీ నువ్వు చేసిన వంటలు కూడా బానే ఉన్నాయి సంధ్య. ఎందుకండి ఈ కంటి తుడుపు మాటలో? మీకు నా వంటలు ఎందుకు నచ్చుతాయిలేండి. ఆవిడ గారి వంటలైతే మీరు లొట్టలేసుకుని తినటమే కాదండి, ప్రేమలు కూడా కురిపిస్తారు. అవునులేండి, ఎంతైనా ఆవిడ మీ ఆవిడ కదా, నేనే పరేదాన్ని. అలా ఎందుకు అనుకుంటావు సంధ్య? నిన్నెప్పుడైనా అలా చూసానా? మీరు ఎప్పుడు అలా చూడకపోయినా ఆఫీస్లో ఆవిడ గారి ముందు చూశారు కదా, అది సరిపోదా అబ్బే? నీ మనసు బాధ పెట్టానా? సారీ సంధ్య. నాకెందుకులే అబ్బి సారీలు. ఏమైనా ఉంటే ఆవిడ గారికి చెప్పుకోండి మీ అభినందనలు. సింధు అంటే కోపమని, ఇష్టం లేదని నా ముందు బాగానే చెప్తారు. మరి అదేంటో ఆవిడ గారు కనపడితే చాలు అయస్కాంతల్లా అతుక్కుపోతారు. అబ్బో, నువ్వు చేసిన ఈ కూర సూపర్ సింధు. నీ చేతిలోనే ఏదో అద్భుతం ఉంది. నువ్వు ఏ వంట చేసినా సరే భలే కుదురుతుంది. రుచి కూడా మామూలుగా ఉండదు.
తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంటూ గొప్ప గొప్ప మాటలన్నీ వాడేస్తారు. ఈ మధ్య మీరు సింధుతో బాగా క్లోజ్ అవుతా ఉన్నారు. నేనన్నీ అబ్జర్వ్ చేస్తానే ఉన్నానులేండి. మీరు అసలు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థమైంది. దావత్తయ్య నా మెళ్ళ తాళి కట్టమన్నారు కదా, నేనంటే మీకు ఇష్టం లేకనే మళ్ళీ మీరు ఆ సింధుకి దగ్గరవుతా ఉన్నారు. చచ్చా, అదేం లేదు. సింధుతో నేను క్లోజ్గా ఉండటం, తనని మెచ్చుకోవటం అదంతా నిజం అనుకుంటున్నావా? కాదా మరి? అస్సలు కాదు. అదంతా ఊరికే నటన. అలా కావాలని తన దగ్గర నటిస్తున్నాను. అయినా అంతలా నటించాల్సిన అవసరం మీకేంటబి? అమ్మకి ఒంట్లో బాలేదు కదా సంధ్య, రిషిని చూడాలని బాధపడుతోంది. ఈ విషయం చెప్పి రిషిని పంపించమని సింధుని అడిగితే సింధు ఖచ్చితంగా ఒప్పుకోదు. అందుకే మెల్లగా తనకి క్లోజ్ అయ్యి ఫేవర్గా ఉన్నట్టు నటిస్తే రిషిని మన ఇంటికి తీసుకురావడానికి ఏదైనా ఛాన్స్ దొరుకుతుందని అలా చేస్తున్నాను, అంతే. నాకు బాగోలేదన్నది బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. దీన్ని ఇంకా పెంచాలి. నన్ను అర్థం చేసుకో సంధ్య. రే యష్. అమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? పద లోపలికి. రే యష్, నేను చెప్పేది వినరా? ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు సంధ్యతో మాట్లాడిన మాటలు నాకు వినపడ్డాయి. దాని దగ్గర నటించాల్సిన కర్మ నీకేంట్రా? రిషి నీ కొడుకురా, వెళ్ళి పంపించమని ధైర్యంగా అడుగు. అయ్యో దాదా. రే అమ్మా, నువ్వు ముందు లోపలికి పద. ఆ రోజు సింధు మన ఇంటికి ధైర్యంగా వచ్చి శశితో గడపాలనుందని పంపించండి అని అడిగింది కదరా. కోర్టు తీర్పు అమ్మకేనా, నాన్నకి వర్తించదా? వెళ్ళరా, దాని ఇంటికి వెళ్ళి మాట్లాడి రిషిని తీసుకురా. ఒరేయ్, నా పరిస్థితి తెలిసి కూడా ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? వెళ్ళరా, వెళ్ళి నా మనవన్ని తీసుకురారా. లేదా లేదా నన్ను వెళ్ళమంటావా? సరేనమ్మా, నేను తీసుకొస్తానమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, చెప్పండి యష్. ప్రసాద్ గారు, నేను మీ ఇంటికి వస్తున్నాను. దేనికి? నాతో ఏదైనా పనా? దానికి మీరు రావడం ఎందుకు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నా పని మీతో కాదు, సింధుతో. సింధుతోనా? ఏంటా పని? రిషిని నాతో పాటు మా ఇంటికి పంపించమని సింధుని అడగాలి. అదేంటి సడన్గా? డైరెక్ట్గా ఇంటికి వచ్చి సింధుని అడగడం దేనికి? తనకి ఫేవర్గా ఉన్నట్టు నటిస్తూ రిషిని మనం తీసుకువెళ్ళొచ్చు అనుకున్నాం కదా. రిషి సింధుకే కాదు, నాకు కూడా కొడుకే. ఎందుకు నేను తన దగ్గర నటించాలి?
ధైర్యంగా నా కొడుకుని నాతో పంపించమని అడిగే హక్కు నాకుంది. అందుకే వస్తున్నాను. సింధు రిషి ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు, మీరు వచ్చేయండి. ఓకే, ఉంటాను. ఓకే, బాయ్. గౌరీ, అయ్యగారా, యశ్ ఒక ముఖ్యమైన పని మీద మన ఇంటికి వస్తున్నాడు. స్నాక్స్ అవి రెడీ చేయి. అట్టగా అయ్యగారు. వెళ్ళు. యష్ ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వస్తున్నాడా? ఏంటా పని సింధు? రిషి కోసం అక్క. వాళ్ళమ్మకు ఒంట్లో బాగోలేదని నాటకమాడి రిషిని తీసుకురమ్మని కొడుకుని పంపిస్తుంది. యష్ రా అని చెప్తాను. మీ అమ్మగారికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది.